వెల్కమ్ టు వైఫై టీవీ. చిలకలూరిపేట గుంటూరు రాజకీయాలలో చాలా కీలకం. పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అందరితో కలిసిపోతారనే ఆయనకు మంచి పేరు ఉంది. మరోసారి కూడా ఆయనకే టీడీపీ టికెట్ లభించింది. మొదటి విడతలోనే పేరు ఉండడంతో ఆయన తన ప్రచారాన్ని చేస్తున్నారు. ఈసారి కూడా గెలిచి మంత్రివర్గంలో చోటు దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇదిలా ఉంటే వైసీపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్కు వైసీపీ అధినేత జగన్ నుంచి సమస్య వచ్చింది. అతనిని కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన రజనీకి జగన్ టికెట్ను ఇచ్చారు. ఈమె బీసీ సామాజిక వర్గానికి చెందినది. మరోపక్క రజనీకి టికెట్ కేటాయించడాన్ని రాజశేఖర్ వర్గం బలంగా వ్యతిరేకిస్తోంది. ఇంకా జనసేన పార్టీ నుంచి పోటీ చేసేందుకు గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ అభ్యర్థిగా మిరియాల రత్నకుమారి ఎంపిక చేశారు. చూడాలి, టీడీపీ పుల్లారావుకు జనసేన నుంచి వైసీపీ నుంచి గట్టి పోటీ ఉంది. ఇక నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గ జనాభా 44,512, ముస్లిం సామాజిక వర్గ జనాభా 43,000, మాల సామాజిక వర్గం 33,000, మాదిగ సామాజిక వర్గం 23,000, కాపు సామాజిక వర్గం 28,000, బీసీలు 60,000, ఎస్టీలు 15,000, రెడ్డి 10,000, ఆర్యవైశ్య 10,000, బ్రాహ్మణ 10,000 మంది జనాభా ఉన్నారు. మిగిలిన వారు వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారు ఉన్నారు. నియోజకవర్గం మొత్తం జనాభా 2,78,947 ఉన్నారు. మొత్తం ఓటర్లు 2,08,577, పురుషులు 1,02,704, స్త్రీలు 1,05,873. చూడాలి మరి. Please subscribe. Please like and subscribe. Do subscribe. Hi, this is Noorun Sharif. Like, share and subscribe to Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.